అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. మరి ఈ దినము మరీ ఇంత త్వరగా మీ మధ్యకి రావడానికి గల కారణము మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సేవకులు, గొప్ప పరిచర్య చేసిన మంచి సేవకులు మరి ప్రకాష్ గంటెల గారిని మరి ఈరోజు మనం కోల్పోవడము, మరి ఆయన ప్రభు రాజ్యానికి చేరడము, ఆయన ప్రభునందు నిద్రించడము ఈ దినము జరిగి ఉన్నది. ఆ విషయాన్ని మీకు చెప్పడం నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఎందుకంటే గొప్ప పరిచర్య చేసిన సేవకులు వారు. వారి యొక్క మరి బోధనలు కానివ్వండి, అనేక విషయాలు ప్రశ్నలకు చెప్పే సమాధానాలు కానివ్వండి, చాలా వ్యక్తులను మరి ఆకట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి గొప్ప సేవకులు ఈరోజు మరి ప్రభువునందు నిద్రించడం మనకు లేకపోవడం చాలా చింతాకరమైన విషయం. కాబట్టి నేను ఎంతో వేదనతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా సేవకుల గురించి తెలిసిన వారున్నారు, తెలియని వారు కొంతమంది ఉంటారు. వారికి కొన్ని విషయాలు, నాకు తెలిసిన కొన్ని విషయాలు మేము ముందుంచాలి మరి అనే ఉద్దేశంతోనే నేను కేవలము మరి నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ దినము అనగా మరి ఆగస్టు 16వ తారీఖు 2025 ఉదయము చనిపోయారు. మరి ఆయన నిద్రించి ఉన్నారు. మరి కాబట్టి మరి ఎప్పుడు బరియల్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్‌లో నేను చెప్తాను. కాబట్టి ఆయన గురించి పూర్తి వివరణలు చెప్పి మీకు నేను ఎండింగ్ తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన పూర్తి పేరు ప్రొఫెసర్ ప్రకాష్ గంటెల గారు. మరి వారి స్వదేశము మరి గుంటూరు ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గుంటూరు అనే ప్రాంతంలో వారు జన్మించి వారి పరిచర్య కొనసాగించారు. మరి వారు బాల్యంలో మరి వీబీఎస్ జరుగుతుండగా మరి వీబీఎస్‌లో మరి యేసు ప్రభువారి గురించి చెప్తున్నప్పుడు మరి ఆ విషయాలు విని యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఆ కాలక్రమేణా వారు మరలా లోకంలోకి కలిసి మరి వారు మరి దేవుళ్ళు ఆత్మీయ జీవితంలో కొద్దిగా చల్లారిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. తర్వాత మరలా దేవుడి యొక్క కృపచేత తన 21వ ఏట దేవుడు దర్శించి ఆయన్ని బలపరిచారు. మరి 1992లో ఆయన్ని సేవకుడికి పూర్తిగా పరిచర్యలోకి దేవుడు వారిని పిలవడం జరిగింది. వారు సేవలోకి రావడం జరిగింది. మరి తర్వాత కాలక్రమేణా యూఈఎస్ఐ అనే సంస్థలో మరి ఆయన జాయిన్ అవ్వడము, పనిచేస్తూ అనేకుల విద్యార్థులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మరి దేవుడు ఆయన్ని ఎంతగానో వాడుకున్నాడు. మరి 13.5 సంవత్సరాలు తర్వాత ఆయన విద్యార్థి జ్వాల అనే పత్రికలో ఎడిటర్‌గా పనిచేశాడండి. 13.5 సంవత్సరాలు ఎడిటర్‌గా పనిచేసి ఆయన అనేక వ్యాసాలు మరి రచించడము, వాటిని రాయడము, అలాంటి పనులెన్నో ఆయన చేసి ఉన్నారు. మరి ఆయన రైటర్‌గా కూడా ఆయన పనిచేయడము. ఆ తర్వాత ఆయన రక్షించబడిన సంఘంలోనే మరి యవనస్తులకు, అదే రీతిగా చిన్న పిల్లలకు, మరి అదే రీతిగా పెద్దవారికి దేవుని యొక్క వాక్య పరిచర్యను అందిస్తూ ఉండేవారు. తర్వాత ఆర్‌జెడ్‌ఐఎం అనే సంస్థలో వారు ఫ్యాకల్టీగా పనిచేయడము, మరి తర్వాత కాలక్రమేణా జరుగుతూ ఉన్నది. మరి తర్వాత ఆయన ఆ రీతిగా ఉంటూ అనేకులను అన్యమత గురువులతోనూ, మరి నాస్తికులతోనూ, మరి ఇతరితర వారితోనూ ఆయనతో మాట్లాడుతూ వారితో మరి సంభాషణలు చేసిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. అదే రీతిగా ఆయన మరి సేవకులు ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. మరి నాస్తికులతోనూ, ఈ గురువులతోనూ సామరస్యంగా క్రైస్తవం గురించి చెప్పాలనే ఒక ఆలోచనతో క్రిస్టియన్ థింకర్స్ ఫోరం అనే ఒక విధానాన్ని ప్రారంభించి వారు నాయకులుగా వారు దాన్ని వ్యవహరించడము. కొంతకాలము రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో ముఖ్యమైన వక్తగా కూడా ఆయన పనిచేసి క్రైస్తవ మరి ఇతరులతో కానీ ఆయన అనేక సంభాషణలు జరిపిన సందర్భాలు కూడా అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఆయన సామాజికంగా అనేక పరిచర్యలు ఆయన ప్రారంభించి ఉన్నారు. అనేక సేవలు ఆయన ప్రారంభించి ఉన్నారు. మరి అదే రీతిగా ఆయన యూట్యూబ్ ఛానల్‌లో అనేక వర్తమానాలు కూడా లోకానికి అందించి అనేకులకు ప్రభావితం చేసిన వీడియోలు కూడా మనం వీడియోలో యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆయన మరి అనేకులకు ఇంకను దేవుని యొక్క విషయాలు తెలియపరచాలనే ఉద్దేశ్యంతో సామాజికమైన సేవలతో పాటు ఒక స్కూల్‌ను లోగోస్ పబ్లిక్ స్కూల్ అనే దాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి తర్వాత మరి ఎంబీఏ, ఎంటెక్ ఉన్నత విద్యలు చదువుతున్న వారికి మరి ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వారు నేర్పించడం జరిగేది. మరి అదే రీతిగా కెరీర్‌ని ఎలా ఎంచుకోవాలో
అనేక మరి విషయాలను వారు బోధిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించడం కూడా మరి జరిగేది. అదే రీతిగా మరి కాపరులకు, విశ్వాసులకు, సువార్థికులకు బైబిల్ వ్యాఖ్యానం మరి మరింత అర్థమయ్యే రీతిలో వెరిటాస్ బైబిల్ ఇన్‌స్టిట్యూట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వారికి బైబిల్‌ను వారికి ఇంకా విశదంగా వారికి నేర్పించడము జరిగేది. తర్వాత వారు చేసిన కార్యాల్లో మనం చూసినట్లయితే వారు ఏ రీతిగా జీవించారంటే అపాలజిస్ట్‌గాను, మరి సేవకునిగాను, మరి సువార్తికనుగాను వారు ఎంతగానో దేవుని సేవను జరిగించారు. మరి జాతీయ, అంతర్జాతీయంగా మరి అనేక వేదికలపై దేవుని యొక్క సువార్తను మరి వారు బోధించడము ఆయన బోధించడం మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా మరి వారు దేవుని సేవ కొరకు ఎంతో ప్రయాసపడి వారి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి గత కొన్ని దినాలుగా కిడ్నీ వ్యాధితో మరి కిడ్నీ బలహీనతతో వారు బాధపడుతూ ఉన్నారు. మరి అదందరూ మనకు తెలిసిన విషయమే. మరి కొంతకాలం నుంచి మరింత నీరసమయ్యి మరి 16వ తారీఖు అనగా ఆగస్ట్ నెల 16వ తారీఖు మరి శనివారము మరి 12:06 ఆయన మరి ప్రభువునందు నిద్రించడం జరిగింది. మరి మరి మాకు వచ్చిన సమాచారం వరకు దేవుడు మాకు తెలియచేసిన ఈ విషయాల ప్రకారం మీకు ఇవన్నీ తెలియజేయడం జరిగింది. మరి విషయాలు మీరు అర్థం చేసుకుంటారని, మరి తెలియని వారికి కూడా తెలియజేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి మాకు వచ్చిన సమాచారం ప్రకారము మరి ఆయన బరియలు మరి సోమవారము మరి గుంటూరు ప్రాంతంలో వారి స్వగృహమునందు ప్రారంభమవుతుంది. మరి బరియలు సోమవారము జరుగుతుందని మనకి తెలియజరిగింది. మరి రాగలిగిన వారందరూ మరి గుంటూరు తన స్వగ్రామానికి మరి సేవకులు మరి వారి భౌతిక కాయాన్ని మరి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమము ఘనంగా జరుగులాగున మరి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇచ్చేలాగున మరి వారి కుటుంబము దీవించబడులాగున మరి అటువంటి సేవకులు మరొకరు అనేకులు మరి ఇంకను లేపబడు రీతిలో మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ విషయాలు ఏదన్నా అటు ఇటు తప్పుదోవలో ఉంటే మమ్మల్ని క్షమించమని, మన్నించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.